ఒక ప్రశాంతమైన చిన్న గ్రామంలో అను, రాహుల్, చిన్ను అనే ముగ్గురు మంచి స్నేహితులుండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. స్కూల్ అయిపోయిన ప్రతి సాయంత్రం వాళ్ళు ఊరి చివరున్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చునేవారు. ఒకరోజు ముగ్గురూ చెట్టు కింద కూర్చుని మాట్లాడుతున్నారు. అప్పుడు చిన్ను నవ్వుతూ అన్నాడు, అయ్యో, రోజూ ఇదే స్కూలు, ఇదే ఆటలు, కొంచెం కొత్తగా ఏదైనా చెయ్యాలనిపించట్లేదా? రాహుల్ వెంటనే స్పందిస్తూ, నాకూ అలాగే ఉంది చిన్నూ. మన గ్రామం పక్కనే ఉన్న పెద్ద అడవి చూశారా? అక్కడికి వెళ్దామా? అందులో ఏముంటుందో నాకు చాలా ఆసక్తిగా ఉంది అనన్నాడు. అప్పుడు అను కొంచెం ఆలోచిస్తూ చెప్పింది, అడవి అంటే సరదానే, కాని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా వెళ్లడం మంచిది కాదు. చిన్ను ఆశ్చర్యంగా అడిగాడు, అయితే మనం వెళ్ళకూడదు? అను చిరునవ్వుతో చెప్పింది, వెళ్ళొచ్చు, కాని ముందే ప్లాన్ చేద్దాం. మరుసటి రోజు ఉదయం తెల్లవారగానే ముగ్గురూ సిద్ధమయ్యారు. రాహుల్ నీటి సీసాలు తీసుకున్నాడు. ఇవి అవసరమవుతాయి. చిన్ను పండ్లు సంచిలో పెట్టాడు. ఆకలేస్తే ఉపయోగపడతాయి. అను మ్యాప్ లాంటి చిన్న కాగితం తీసుకుంది. దారి తప్పిపోకుండా ఇది సహాయం చేస్తుంది. వాళ్ళు అడవివైపు నడవడం మొదలుపెట్టారు. అడవిలోకి అడుగుపెట్టిన వెంటనే పిల్లలకి ఒక కొత్త ప్రపంచం కనిపించింది. పక్షుల కిలకిలలు, ఆకుల మధ్య గాలి శబ్దం, చల్లని గాలి ముఖాన్ని తాకింది. చిన్ను చుట్టూ చూసుకుంటూ నెమ్మదిగా అన్నాడు, ఇక్కడ అంతా కొత్తగా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. అప్పుడు రాహుల్ ధైర్యం చెప్పాడు, భయపడకు చిన్నూ, మనమంతా కలిసి ఉన్నాం కదా. అను నిశ్శబ్దంగా అడవిని గమనిస్తూ అంది, ఈ అడవి మనల్ని పరీక్షిస్తోంది, మన ధైర్యాన్ని. అప్పుడే చెట్టుమీదనుంచి ఒక్కసారిగా ఒక కోతి దూకింది. చిన్ను ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. అయ్యో! కోతి నవ్వుతూ చెప్పింది, భయపడకండి, నేను మోను. రాహుల్ ఆశ్చర్యంగా అడిగాడు, నువ్వు మాట్లాడగలవా? మోను నవ్వుతూ అన్నాడు, ఇది అడవి కదా, ఇక్కడ స్నేహముంటే అన్నీ సాధ్యమే. అను ముందుకు వచ్చి చెప్పింది, మాకు అడవి కొత్త, మాకు సహాయం చేస్తావా? మోను ఆనందంగా తల ఊపాడు, ఖచ్చితంగా. మోను వాళ్లని నది దగ్గరకు తీసుకెళ్లాడు. ఇది అడవిలోని పవిత్రమైన నది. చిన్ను చేతులు చప్పట్లు కొట్టాడు. వావ్! ఇంత అందమైన అడవిని నేను ఎప్పుడూ చూడలేదు అని అన్నాడు. మోను చెట్టుపైకెక్కి పండ్లు తీసుకొచ్చాడు. ఇవి తీపి పండ్లు. మనం అడవిలో ఒంటరిగా లేము. అను సంతోషంగా అంది. సాయంత్రం అయ్యేసరికి మోను వాళ్లకి ఒక చిన్న గుడిసె చూపించాడు. ఈ రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. ముగ్గురూ అలసిపోయినా సంతోషంగా ఉన్నారు. చిన్ను మెల్లగా అన్నాడు, మన జీవితంలో ఇది బెస్టు రోజు. అను చెప్పింది, ఇది మొదటి అడుగు మాత్రమే. రాహుల్ నక్షత్రాల వైపు చూస్తూ అన్నాడు, ఇంకా ఎన్నో సాహసాలు ఎదురుగా ఉన్నాయి. ఆ రోజు అడవి ముగ్గురు పిల్లలను తన హృదయంలోకి తీసుకుంది. కొత్త ప్రపంచం ధైర్యం, స్నేహం, జాగ్రత్తతో మొదలవుతుంది. Hi everyone! Click subscribe!